ప్రపంచంలో అత్యంత నల్లనైనటువంటి పదార్థాన్ని 2017వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు బయటికి విడుదల చేశారు. ఈ నల్లని పదార్థం యొక్క విలువ వజ్రాల కంటే ఎక్కువైనదే అని మీకు తెలుసా? ఈ పదార్థాన్ని దేంట్లో ఉపయోగిస్తున్నారు? నలుపు రంగుకు చిన్నపిల్లల మనస్తత్వానికి మధ్య ఉన్న పోలిక ఏంటి? దీని నుండి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలేంటి అనేదే ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కామెంట్ బాక్స్ లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మరణాత. వీడియోని ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. అప్పులు వచ్చినప్పుడు మనం బాధలంతా తీర్చేస్తాం. ఫస్ట్ వన్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్. మనం ఎవరు వస్తువులు తీసుకోకూడదు. డ్రెస్సులు బాగున్నాయంటే మనం కొనుక్కోవాలి. అక్కడి నుంచి దొంగలించకూడదు. అది ఇంటికి దొంగలిస్తే అది తప్పు. దేవుడు చెప్పలేండి అది మనం చేసామనుకో, మనకి మన దేవుడు అవసరం చేసింది కరెక్ట్ కాదు, రాంగ్. రైట్ చేసామనుకో బాగా వాక్య బిందువులు గట్టిగా చెప్తారు. మనం వేరే వారిని దొంగలించుకోదు. ఎవరిని దొంగలించకుండా మనం సంపాదించి దాన్ని అలా చేసామనుకో, వేరే వారికి డబ్బులు లేని ఇవ్వాలి. పంచాలి కొంతమందికి. పంచకపోతే మనకు దేవుడు అలా చెప్పాడు కదా, ఎవరికైనా బాధపడినట్టు ఇవ్వాలి. మనం బాధపడలేదే, మనం ఎవరికో పాడద్దామే అనుకుంటా వేరే వాళ్ళకి ఇచ్చామనుకో, అది కూడా సాయం చేయడం అంటారు. మనం నువ్వు చదువు నాకు చూడు, నేను తప్పు చెప్పినాను. మా సంఘానికి వస్తున్న ప్రభుకుమార్ విజయమణి అనే దంపతుల యొక్క 6 సంవత్సరాల కుమార్తె పోయిన ఆదివారం నేను దొంగిలవద్దు అనే అంశం మీద వాక్యాన్ని చెప్పాను. ఆ అమ్మాయి ఆ రోజు సాయంత్రం వారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి ఆ ఆదివారం ఉదయం దొంగిలవద్దు అనే అంశం మీద నేను ఏ వాక్య సందేశాన్ని అయితే చెప్పానో ఆ వాక్య సందేశాన్ని ఒక పేపర్ మీద రాసుకోకుండా లేక చదువుకోకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా ఏదైతే ఆమె వినిందో గ్రహించిందో అదే సందేశాన్ని వారి తల్లిదండ్రులకి చెప్పింది. ఆ సందేశాన్ని వాళ్ళు ఆశ్చర్యచకితులై వీడియో రికార్డ్ చేసి నాకు పంపించారు. చిన్న పిల్లలకు ఇంత గ్రహింపు శక్తి ఉంటుందా అని ఆ వీడియో చూసి నేను కూడా ఎంతో ఆశ్చర్యపోయాను. స్పాంజ్ నీళ్లను ఎలా పీల్చుకుంటుందో, నలుపు రంగు వేడిమిని ఎలా శోషించుకుంటుందో, చిన్న పిల్లలు కూడా వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుండి, వ్యక్తుల నుండి, వారి మాటల నుండి, వారి చేతల నుండి, అది స్కూల్ అయినా, ఇల్లైనా, చర్చ్ అయినా, సమాజమైనా, మనకు తెలియకుండానే ఎంతో ఎక్కువ సమాచారాన్ని గ్రహించుకుంటూ ఉంటారు. అది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప సామర్థ్యం. 2017 సంవత్సరంలో సైంటిస్టులు ప్రపంచంలోనే అత్యంత నల్లగా ఉండేటువంటి ఒక నలుపు రంగును సృష్టించారు. దాని పేరే వెంటా బ్లాక్. ఈ వెంటా బ్లాక్ అనే రంగు 99.965% వెలుతురును గ్రహించుకుంటుంది. ఏ వస్తువుల మీద అయితే ఈ రంగును పూతగా పూస్తారో ఆ వస్తువుల మీద పడినటువంటి వెలుతురు కిరణాలు ఎక్కడికి తప్పించుకోలేవు గాని అవి శక్తిగా రూపాంతరం చెందుతాయి. అందుచేత సెన్సార్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు మరియు సోలార్ సిస్టమ్స్ అనబడేటువంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం కోసం ఈ రంగును సృష్టించారట. 2017 సంవత్సరంలో తయారు చేయబడినటువంటి ఈ రంగు యొక్క రేటు వజ్రాల రేటు కంటే ఎక్కువగా ఉంటుందట. ప్రపంచం మొత్తం మీద అనీష్ కపూర్ అనేటువంటి ఓ బ్రిటిష్ శిల్పి ఉన్నాడు. అతనికి మాత్రమే ఈ రంగును వాడడానికి, ఉపయోగించడానికి ఇప్పటి వరకు లైసెన్స్ ఇవ్వబడింది. అయితే వెంటా బ్లాక్ అనేటువంటి ఈ రంగుకు కూడా తాను శోషించుకోవడానికంటూ ఓ పరిమితి ఉంది. కానీ స్పాంజ్కి ఎలాగైతే పరిమితి ఉందో, వెంటా బ్లాక్కి ఎలాగైతే పరిమితి ఉందో, చిన్నపిల్లలు
జ్ఞానాన్ని సూచించుకోవడానికి లేక గ్రహించడానికి వారికంటూ ఓ పరిమితి లేదు. వారికుండే లెర్నింగ్ మెకానిజం అంటే నేర్చుకునే తత్వం అనేది చాలా భిన్నంగా ఉంటుంది పెద్దల కంటే. వారి మెదడు నిరంతరాయంగా విచక్షణారహితంగా అప్రయత్నంగా విరామం లేకుండా సమాచారాన్ని స్వీకరిస్తూనే ఉంటుంది. సైంటిస్టులు చిన్నపిల్లల గ్రాహ్యక శక్తిని గురించి చాలా విషయాలు తెలియజేశారు. 3 సంవత్సరాల లోపు ఒక బిడ్డ నేర్చుకునేటువంటి జ్ఞానము లేక విషయాలు 60 సంవత్సరాల వరకు కూడా ఒక వ్యక్తి నేర్చుకోలేడట. పెద్దలు తాము నేర్చుకున్న వాటన్నిటినీ చాలా వరకు మనసులో పెట్టుకుంటారు, కొన్నిటిని మాత్రమే బయట పెడుతూ ఉంటారు. కానీ పిల్లలు అలా కాదు. తాము నేర్చుకున్న ప్రకారం వారు పరివర్తన చెందుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న వాతావరణంలో వారేది చూస్తూ ఉన్నారో, వారేది వింటూ ఉన్నారో వాటి ప్రకారం వారి మనసును వారే సృష్టించుకుంటారు. వారి మనస్తత్వాలు కూడా ఆ విధంగా తయారవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు 3 సంవత్సరాల వరకు అన్కాన్షియస్ అబ్జార్బెంట్ మైండ్ని కలిగి ఉంటారు. అంటే స్పృహ లేనటువంటి గ్రహించే శక్తిని కలిగి ఉంటారు. ప్రతిదాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారికి స్పృహ లేనట్టుగా ఉంటారు కానీ ప్రతిదీ వారు తెలుసుకుంటూ ఉంటారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్టేటస్ ఏమంటారంటే కాన్షియస్ అబ్జర్వెంట్ మైండ్. ఈ వయసులో తాము నేర్చుకున్న వాటన్నిటినీ కూడా ఉపయోగించడం మొదలు పెడతారు. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ పిల్లలు లేక గొడ్రాలై ఎంతో వేదన పడుతూ దేవునికి ప్రార్థించింది. ప్రభువా, నీవు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నేను నీ సేవకు అప్పగిస్తాను అని చెప్పి దేవుడు ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు. అయితే ఆమె తన కుమారుడైన సమూయేల్ని సుమారుగా 3 సంవత్సరాల వయస్సులో దేవాలయానికి తీసుకుని వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా మనకి వ్రాయబడింది, వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని. ఆ బాలుడైన సమూయేలు దేవునికి ఏ విధంగా మ్రొక్కాడు అనంటే అది అప్రయత్నంగా చేసిన పని కాదు, కానీ బహుశా చిన్నప్పటి నుండి వారి తల్లి లేక వారి తండ్రి దేవునికి ప్రార్థిస్తూ ఉండటం, వారు దేవునికి మ్రొక్కటం, మోకరిల్లడం అతడు చూస్తూ పెరిగాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడి వాతావరణాన్ని చూసిన వెంటనే నేను దేవునికి మ్రొక్కాలన్నమాట అనే భావన అతనిలో పుట్టింది. అతడు దేవుని పరిచర్యకు ప్రతిష్ఠింపబడ్డాడు, దేవుని మందిరంలో పెరిగాడు, దేవుని మందిరంలో పరిచర్య చేశాడు, దేవుని గురించి అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. కాబట్టి పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలు దేశానికి ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఓ గొప్ప విచారణకర్తగా కూడా తయారయ్యాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించి వ్రాయించాడు. చిన్నపిల్లలకు వారి బాల్యకాలంలో ఉండగానే నేర్పించేటువంటి విషయాలు వారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని, అవి వారి జీవితాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాయని, వారు పెద్దవాళ్ళైనప్పటికీ కూడా ఆ మార్గం నుండి తప్పిపోరు అని లేఖనం సెలవిస్తుంది. పిల్లల మనసులో ప్రేమను నింపితే ప్రేమించడం, ద్వేషాన్ని నింపితే ద్వేషించడం నేర్చుకుంటారు. పాకిస్తాన్లోని ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగినప్పుడు కొందరు నేను దేశానికి సేవ చేస్తానని, మరికొందరు నేను పైలట్ అవుతానని చెబితే మరొక బిడ్డ నేను భారతదేశం మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు. When I will grow up, I will be army and save Pakistan and destroy India. Strong army, wow, great! కొందరు అతని హృదయంలో ద్వేషాన్ని నింపారు కాబట్టి అతడు ద్వేషించడం నేర్చుకున్నాడు. మన పిల్లలకు కూడా ప్రేమించడం నేర్పిద్దాం, క్షమించడం నేర్పిద్దాం, దయ చూపించడం నేర్పిద్దాం. వారు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తారు. చిన్న పిల్లల మనస్సు స్పాంజ్ కంటే వెంటా బ్లాక్ అనబడే అత్యంత విలువైన శోషక పదార్థం కంటే ప్రభావవంతమైనది. అవి వెలుతురును గ్రహించుకుంటున్న దానికంటే ఎక్కువగా చిన్నపిల్లలు మన మాటల్ని, మన ప్రవర్తనను, మన క్రియల్ని అప్రయత్నంగా 3 సంవత్సరాల వరకు, తమ సొంత జ్ఞానంతో 6 సంవత్సరాల వరకు, ఆ తర్వాత కాలంలో శోషించుకుంటూ గ్రహించుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు తమ పిల్లల ముందు ఒకరి మీద ఒకరు అరుచుకోవటం, బూతు పదాలను ఉపయోగించడం, మత్తు పానీయాలను సేవించడం, ఇవన్నీ కూడా వారి చిన్ని మెదళ్ళ మీద అతి పెద్ద దుష్ప్రభావాన్ని చూపుతాయి.
ఈ విధంగా చేసినట్లయితే మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేసిన వారు అవుతాం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడిని నీవెలా రక్షింపబడ్డావు, నీవెలా ప్రభువు వద్దకు వచ్చావు అని అడిగినప్పుడు, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుని వచ్చి ప్రభువు పాదాల దగ్గర పడ్డాను అని చెప్పాడు. ఒక తల్లి గూర్చి ఒక కుమారుడిచ్చేటువంటి గొప్ప సాక్ష్యం కంటే ఆ తల్లికి ఆనందకరమైంది ఇంకేముంటుంది చెప్పండి. చిన్నపిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు పోషించవలసినటువంటి పాత్ర ఏమిటి అనే దాని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు లేఖనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా మనం చదవాలి, మన పిల్లలైన వారికి నేర్పించాలి. వాక్య ప్రకారం నీవు నడవాలి అని వారికి చెప్పినప్పుడు వాక్యము అనేటువంటి క్రమశిక్షణను, శాసనాన్ని, చట్టాన్ని దాటి వారు పెద్దవారైనప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళరు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు చూసినట్లయితే, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి తల్లి, ప్రతి తండ్రి యొక్క బాధ్యత మొదటిగా దేవుని వాక్య ప్రకారం నడుచుకోమని వారికి చెప్పటం, రెండవదిగా వారి కొరకు అవిశ్రాంతముగా ప్రార్థన చేయడం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చూచినట్లయితే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును. చిన్నపిల్లల పట్ల క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగించాలనుకున్నప్పుడు శిక్షను తప్పించుకోవడానికి నువ్వు తప్పు చేయవద్దు అని వారికి చెప్పడం కాదు, కానీ పాపము వలన వచ్చే ఫలితాన్ని, పాపము వలన వచ్చే నరకాన్ని తప్పించుకోవడానికి, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి నీవు పాపము చేయకుండా ఉండాలి అని మనం వారిని హెచ్చరించగలగాలి. నిన్నటి దినాన మీడియాలో వచ్చినటువంటి ఓ వీడియో చూసి నేనెంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దాయి నా కొడుకేసి సరే ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ జరుగుతుంది. నేను నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను, సాక్షిని కొనేశాను, మీడియాను మేనేజ్ చేశాను, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ని నోరెత్తకుండా చేశాను, నా కొడుక్కి బెయిల్ ఇప్పించాను. పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్. ఫ్రెండ్స్ కలిసి బీర్ పార్టీకి అని బయటకు వెళ్ళాడు. నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపి గట్టిగా కావలించుకొని అన్నాడు సార్, డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేప్స్ అయినా చేసి తప్పించుకోగలను అని. ఎన్నో మాట్లాడుతుంది. నా ఆయన కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ పంపిస్తున్నాను. ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్. అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినాడు వాడు మైండ్ ఏంటి సార్. సో వాడి నిర్భయ కేసులో లాగా వాడు ఉరి తీస్తారు, లేదా దిశ కేసులో లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్. అలా కొడతారు మీ ఇష్టం సార్. ప్లస్ కఠినంగా శిక్షించండి. మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కాదు వాడు మారటానికి. ప్లీజ్ సార్, వాడికి మాధవ్ అనే పేరు పెడతా అంటే వద్దు, వాడు దేవుడు అవనవసరం లేదు, మనిషి అయితే చాలు అని వాడికి మానవ్ అని పేరు పెట్టింది సార్. వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడండి. నేను మాట ఇచ్చాను సార్ తనకి, ఆ మాట తప్పాను, అది కోసేస్తున్నాను. డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లి నేను లేకుండా తెచ్చాను. ఇప్పుడు ఆలోచనలు ఎలా మారుతున్నాయి నేను గమనించలేకపోవచ్చు. ఆ అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత నాది సార్. వాడి వేసే శిక్షలో సగం నాకు నానబెట్టి ముందు నన్ను కొట్టాడు సార్. ధనవంతుని యొక్క కుమారుడు ఒక చెడ్డ పని చేశాడు. మొదట్లో అతడు తన కుమారుని రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి బెయిల్ మీద అతన్ని బయటికి తీసుకొచ్చాడు. అతని కుమారుడు బయటకు వచ్చిన తర్వాత, డాడీ
నీవు ఇంత డబ్బులు పలుకుబడి కలిగి ఉన్నావు కాబట్టి నన్ను కాపాడగలిగావు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఎన్ని తప్పులైనా నేను చేయగలను, ఎన్నిసార్లైనా నేను తప్పించుకోగలను అని ధైర్యంగా చెప్పాడట. దానికి ఆ తండ్రి చాలా బాధపడి దుఃఖపడి వెంటనే ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాలో విడుదల చేశాడు. అదేంటంటే, నా కుమారుడు నిజంగా తప్పు చేశాడు, అతన్ని మీరు వెంటనే ఎలా వీలైతే అలా శిక్షించండి. ఎందుకంటే అతడు తప్పు చేశాను అనేటువంటి పశ్చాత్తాపం తనలో ఏమాత్రం కలిగి ఉండడం లేదు. నేను అతన్ని విడిపించినందుకు నేనే విచారపడుతూ ఉన్నాను. నా కుమారుడికి నేను అన్నీ ఇవ్వగలిగాను కానీ మంచి విలువలను మాత్రం నేను నేర్పించలేకపోయాను. నేర్పలేకపోవటం అనేది నా తప్పిదం కాబట్టి తప్పు చేసినటువంటి నా కుమారుణ్ణి తిరిగి అప్పగించడం నా బాధ్యత అని అతడు ఒప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు చూపరులందరికీ కూడా కంటతడి పెట్టిస్తుంది. ప్రియ స్నేహితులారా, స్పాంజ్ ఎలాగైతే నీటిని శోషించుకుంటుందో, వెంటా బ్లాక్ అనేటువంటి రంగు ఎలాగైతే వేడిమిని శోషించుకుంటుందో, మన ఇంట్లో మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం కలిసేటువంటి వ్యక్తులు, మనం వారికి చూపించేటువంటి మీడియా, టీవీ, ఇంటర్నెట్, యూట్యూబ్, అలాగే మనం పాడే పాటలు, మనం వెళ్ళే ప్రదేశాలు, స్కూల్లో ఉన్నటువంటి తోటి విద్యార్థులు, టీచర్స్, అలాగే చర్చ్ సంఘంలో ఉన్నటువంటి సేవకుడు, తోటి విశ్వాసులు, సండే స్కూల్, అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు వారిని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. వారు వాటి నుంచి అనేకమైన విషయాలు అప్రయత్నంగానో సొంత ప్రయత్నంతోనో నేర్చుకుంటూ ఉంటారు. వాటిలో నుండే వారి మనస్సు అనేది రూపుదిద్దుకుంటూ ఉంటుంది. కాబట్టి మన చిన్నపిల్లలకి ఒక సురక్షితమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి. ప్రార్థనాపూర్వకమైన వాతావరణాన్ని, దైవ వాక్యముతో కూడిన వాతావరణాన్ని మనం సృష్టించుకోగలగాలి. మన బోధల్లో కానీ, మన చేతల్లో కానీ, మన పాటల్లో కానీ పిల్లలకు హాని కలిగించేవి తెలియకుండా ఉండాలి అంటే ప్రవర్తనలో, మన మాటలలో పరిశుద్ధత, నీతి అనేది మనం కలిగి ఉంటే వారు కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సమాజానికి, సంఘానికి ఉపయోగకరమైనటువంటి సాధనాలుగా తయారవుతారు. ఈ మాటలు ప్రభువు మీ అందరి వెనుకల్లో దీవించునుగాక. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి.